రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బస్సు సర్వీసుల నేపథ్యంలో ఐనవిల్లి మండలం బస్సు ఎక్కే క్రమంలో మహిళల మధ్య స్వల్పంగా తోపులాట జరిగింది. ఎక్కువ సంఖ్యలో మహిళా ప్రయాణికులు చేరుకోవడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులు తమకు మరిన్ని బస్సులు పెంచాలని చెప్పి కోరుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ప్రభుత్వం కొన్ని ఫ్రీ బస్సు సర్వీసులు అందిస్తున్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఐనవిల్లి మండలం ఐనవిల్లిలో బస్సు ఎక్కే క్రమంలో మహిళల మధ్య తోపులాట జరిగింది. మహిళలు ప్రయాణికులు ఎక్కువ మంది అక్కడికి ఒక్కటేసారి చేరుకోవడంతో బస్సు ఎక్కే క్రమంలో తోపులాట జరిగింది. విజువల్స్ లో కూడా చూస్తున్నాము. మహిళలకు మరిన్ని బస్సులు పెంచాలని చెప్పి ప్రయాణికులు కోరుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 రకాల బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే వీలు కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. ఏపీలో ఆధార్ కార్డు వంటి గుర్తింపు కార్డులు చూపించి మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయొచ్చు. ఉచిత బస్సు పథకం అమల్లో ఆర్టీసీ బస్సులో మహిళా ప్రయాణికుల రద్దీ పెరిగింది. గతంలో బస్సుల్లో మహిళా ప్రయాణికుల వాటా 40% వరకు ఉండగా ఇప్పుడు అది 60% దాటడం విశేషం. దీంతో బస్ స్టాప్లు, బస్ స్టాండ్లో మహిళల రద్దీ బాగా పెరిగింది. ప్రస్తుతం విజువల్స్ లో మనం చూస్తూ ఉన్నాము. ఎక్కువ మంది ఒక్కటేసారి బస్సు ఎక్కడానికి ప్రయత్నించారు. ఒకరినొకరు తోసుకుంటూ ఒక తోపులాట అయితే జరిగింది. అక్కడ బస్సులో ఆల్రెడీ ప్రయాణికులు మొత్తం నిండిపోయి ఉన్నారు. అయినా కూడా తాహతకు మించి బస్సులో ఇంతమంది మాత్రమే ఎక్కాల్సి ఉంటుంది. కాకపోతే మించి ఒకరి మీద ఒకరు ఎక్కుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాము. అక్కడ స్వల్ప తోపులాట జరగడంతో మహిళలు ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ ఉన్నారు. ఆ బస్సులో వేలాడుతూ వెళ్తూ ఉన్నారు. బస్సు అక్కడికక్కడే ఆపేసి దాంట్లో ఉన్న కండక్టర్ మాట్లాడుతూ ఉన్నారు. దిగండి దిగండి అని చెప్పి మహిళలందరికీ చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం విజువల్స్ లో మనం చూస్తూ ఉన్నాం. ఇటీవల ఏపీలో ఫ్రీ బస్సులు ఇచ్చారు మహిళలందరికీ కూడా. సో శ్రీ శక్తి పేరిట ఫ్రీ బస్సులు అవకాశం కల్పించారు. సో బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా 5 రకాల బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. దీన్ని సక్రమంగా వాడుకోవడం మానేసి మహిళలు ఒకరి మీద ఒకరు తోసుకుంటూ, ఒకరినొకరు నెట్టుకుంటూ, ఒకరినొకరు తిట్టుకుంటూ బస్సుల్లో వీరంగం సృష్టిస్తూ ఉన్న సిచ్యువేషన్స్ ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ ఇప్పుడు చూస్తూ ఉన్న సంఘటన చూస్తే మీకు అర్థమవుతుంది. మహిళలందరూ ఒకరినొకరు తోసుకుంటూ బస్సు ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అప్పటికే ఆ బస్సు మొత్తం నిండిపోయింది. సో బస్సులో ఇంతమంది వరకే ప్రయాణించవచ్చు అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో దాన్ని దాటి పరిధి దాటి ఎక్కించుకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. సో బస్ కండక్టర్ చెప్తూ ఉన్నా కూడా అక్కడ ఉన్న మహిళలు ఏమాత్రం పట్టించుకోకుండా, వినకుండా ఆ బస్సు దగ్గరే ఎక్కడైతే బస్సు ఎక్కే ప్లేస్ ఉంటుందో అక్కడే దాన్ని పట్టుకుని, అక్కడ ఉన్న రాడ్ని పట్టుకుని వేలాడుతూ మహిళలు నానా వీరంగం సృష్టించిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఐనవల్లి మండలంలో జరిగింది ఈ ఘటన. ఐనవల్లి అనే ప్లేస్లో జరిగింది. మహిళలంతా కూడా ఒక్కటేసారి వచ్చి బస్సు ఎక్కడానికి ప్రయత్నించారు. కానీ బస్సు అప్పటికే ఆల్రెడీ ఫుల్ అయిపోయి బస్ డ్రైవర్ వాళ్ళ తోపులాట జరుపుకోవడం, ఒకరినొకరు తిట్టుకోవడం, ఒకరి మీద ఒకరు అరుచుకోవడం, అక్కడ గొడవ పడుతుండడం చూసి బస్సు ఆపేసి అందరినీ దిగిపోండి అని చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు. ఒకరినొకరు తిట్టుకుంటూ, నెట్టుకుంటూ అక్కడ ఒక ఉద్రిక్త పరిస్థితి మనం చూడొచ్చు. మహిళలందరూ కూడా ఫ్రీ బస్ కోసం కొట్టుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, ఇక్కడే కాదు ఏపీలో చాలా ప్లేసెస్లో ఇలాంటి ఘటనలు మనం తరచుగా చూస్తూ ఉన్నాము. 1 కాదు 2 కాదు, ఫ్రీ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలు ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. బస్సులో ఎవరైతే పురుషులు ఉంటారో వాళ్ళతో గొడవలకి దిగడం, మహిళలు కొట్టుకోవడం, అక్కడ బస్సు ఎక్కే క్రమంలో ఒకరినొకరు కొట్టుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ ఇది ఐనవిల్లిలో జరిగింది ఈ ఘటన. ఒకరినొకరు తోసుకుంటూ మహిళలంతా కూడా బస్సు ఎక్కడానికి ప్రయత్నించారు.
ఆ ఎక్కే క్రమంలోనే ఒకరినొకరు తోసుకుంటూ ఒకరి మీద ఒకరు పడి వాళ్ళు గొడవ అక్కడ స్టార్ట్ అయింది గొడవ. వెనక మహిళలంతా గొడవ పడుతూ ఉన్నారు. ఒక పక్కన కండక్టర్ చెప్తూ ఉన్నా కూడా వాళ్ళు ఏమాత్రం వినకుండా వాళ్ళ మాట పట్టించుకోకుండా అదే తీరుగా ప్రవర్తిస్తున్న తీరు మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాము.